రైట్ ఇక వివరాలు చూద్దాం. పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జనసేన నేతలు బల ప్రదర్శనకు దిగారు. కుమరాపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో నాగబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జై వర్మ జై టీడీపీ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌంటర్గా జై జనసేన అంటూ జనసైనికులు కూడా నినాదాలకు దిగారు. దీంతో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య కాసేపు తోపులాట చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా ఏపీ సంబంధించిన పిఠాపురం ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారు నిన్న ఈరోజు కూడా పిఠాపురం నియోజకవర్గ పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి అయితే మాత్రం వచ్చారు. అనంతరం కూడా పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన పిఠాపురం రూరల్, అదేవిధంగా గొల్లప్రోలు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం, గొల్లప్రోలు మండలం, అదేవిధంగా పిఠాపురం రూరల్ మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఆయన శంకుస్థాపనలు అయితే నిన్న ఈ రోజు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఓ పక్క సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఓ పక్క ఇవన్నీ కూడా ఆయన చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోపక్క ఏదో టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ వర్మ అయితే మాత్రం తన అనుచరులు, తన మద్దతుదారులు కూడా ఈ ఏదైతే ఉందో ప్రారంభోత్సవాలకి తమ టీడీపీ జెండాలతో రావడం, దాంతోపాటు కూడా జై వర్మ జై వర్మ అంటూ నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఓ పక్క ప్రశాంతంగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు గారు ప్రారంభోత్సవాలు జరుగుతుంటే, మరోపక్క వర్మ తన మద్దతుదారులందరూ కూడా మొత్తం వర్మకు మద్దతుగా జనసేనకు వ్యతిరేకంగా అయితే మాత్రం తమ టీడీపీ జెండాలతో నిరసనలు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో కోమరపురం గ్రామంలో సీసీ రోడ్లు సంబంధించిన మొత్తం కూడా నాగబాబు గారు దాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో టీడీపీ నేతలు ఏదైతే ఉందో కోమార్పురం గ్రామం సంబంధించిన టీడీపీ నాయకులందరూ కూడా అక్కడ చేరుకుని మొత్తం కూడా జై వర్మ జై వర్మ అంటూ మొత్తం కూడా నినాదాలు చేశారు. దీంతోపాటు కూడా వర్మ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూటమి ధర్మాన్ని మర్చిన జనసేన నాయకులు అంటూ కూడా వర్మ మద్దతుదారులు అయితే కూడా నినాదాలు చేస్తూ కూడా ఈ మొత్తం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఓ పక్క ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలు అన్నింటికీ కూడా వర్మకి పిలుపు రాలేదు కుటుంబం నుంచి, జనసేన నుంచి అని చెప్పేసి మరో పక్క టీడీపీ శ్రేణుల నుంచి అయితే వస్తున్న సంకేతం అయితే తెలుస్తోంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా అంటే కూటమి ధర్మం ప్రకారం ఇటు పక్క టీడీపీ, బీజేపీ, జనసేన కలిసికట్టుగానే ఈ 5 ఏళ్ల పాటు పనిచేయాలని కుటుంబ ధర్మంగా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలను బేఖారత్ చేస్తూ జనసేన నాయకులు తమ యొక్క డెవలప్మెంట్స్ మీద, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల మీద టీడీపీ నాయకులు ఎవరిని కూడా పిలవని పరిస్థితి అని చెప్పేసి సన్నిహితుల దగ్గర అయితే మాత్రం టీడీపీ నేతలందరూ కూడా వాపోజిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా జనసేన నాయకులు చేస్తున్న మొత్తం కూడా ఈ కార్యక్రమాలు ఏదైతే ఉందో మొత్తం నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఈ ప్రారంభోత్సవాలకి పక్క జనసేన కార్యకర్తలు ఉండగా మరో పక్క టీడీపీ నాయకులు మొత్తం కూడా తమ టీడీపీ జెండాలతో మొత్తం కూడా జనసేన పార్టీ మీద నిరసనలు తెలుపుతున్న పరిస్థితి అయితే మాత్రం నిన్న ఈ రోజు కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఉందో గొల్లప్రోలు మండలం గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ దగ్గర అయితే మాత్రం ఈ ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఈ రోజు అంటే ఎమ్మెల్సీ నాగబాబు గారు ప్రథమంగా ఉదయాన్నే పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో కోమరపురం గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభిస్తుండగా ఈ మొత్తం కూడా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా మోహరించి మొత్తం కూడా జై వర్మ జై వర్మ అంటూ కూడా నినాదాలు అయితే చేశారు. మరోపక్క జనసేన కార్యకర్తలు కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అని చెప్పి మరోపక్క జనసేన కార్యకర్తలు కూడా నినాదాలు చేసిన పరిస్థితి. ఈ రోజు కూడా మొత్తం పోలీసులు సర్దిపి ఇరువురిని పంపించిన పరిస్థితి అయితే మొత్తం ఏదైనప్పటికీ కూడా ఓ పక్క ముందస్తుగా పోలీసులు ఎక్కడికక్కడికే ఈ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడికే పోలీస్ బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇటువంటి సంఘటనలో చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులకు ముందస్తు సమాచారంతో ఎక్కడికక్కడికి పోలీసులు అదర్ బెటాలియన్స్తో స్పెషల్ ఫోర్స్తో అయితే మాత్రం పోలీసులు మొత్తం కూడా ఇనాగ్రేషన్ ప్లేసెస్లో ముందుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట ఈరోజు చూసుకుంటే కనుక పిఠాపురం రూరల్ కోమార్పురం, అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్తపల్లి సంబంధించిన గ్రామంలో కూడా ఈ ఉధృత చోటు చేసుకుంది. ఒక పక్క ఈరోజు జై వర్మ జై వర్మ అనడంతో పాటు ఫ్లెక్సీలు ఏదైతున్నా నాగబాబు గారు ప్రారంభోత్సవానికి వస్తున్న ఇనాగ్రేషన్ ఫ్లెక్సీ సంబంధించిన ఫ్లెక్సీలో చంద్రబాబు పేరు లేదని చెప్పేసి చంద్రబాబు పేరుని
ఎందుకు తొలగించారని చెప్పేసి టీడీపీ నేతలందరూ కూడా జనసేన మీద అయితే మాత్రం ఫైర్ అయిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పోలీసులు వారిని అందరినీ వారించి సర్ది చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా టీడీపీ నాయకులు ఎక్కడ కూడా వర్మ మద్దతుదారులు తగ్గకుండా ఇటు వర్మకి అన్యాయం చేశారంటూ ఓ పక్క వాళ్ళు చెప్తూనే చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలో ఎందుకు వేయించలేదని చెప్పేసి మరో పక్క నినాదాలు అయితే చేసిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే కనుక ఇవాళ 2 చోట్ల అయితే మాత్రం కోమార్పురం, ఉప్పాడ కొత్తపల్లిలో కూడా ఇదే సంఘటన అయితే చోటు చేసుకుంది. జై వర్మ, జై జై వర్మ అంటూ కూడా వర్మ మద్దతుదారులు వర్మకి మద్దతుగా జనసేనకి నిరసనలు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే ఉందో జనసేన నాయకులు కూడా ధీటైన కౌంటర్తో జై జనసేన, జై జై జనసేన అంటూ ధీటుగా కౌంటర్లు ఇవ్వడం జరిగింది. మరోపక్క జనసేన నాయకులు కూడా మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మీ నాయకుల దగ్గర, మీ అధిష్టానం దగ్గర మీరు మాట్లాడుకోవాలిగా తప్పించి ఇలాగా మంచి కార్యక్రమాలను స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి జనసేన నాయకులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం